కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నేను ఫిల్మ్ మేకర్గా యాక్టర్గానే కాదు స్వీపర్గా వర్క్ చేసినా సరే ది బెస్ట్ స్వీపర్గా అనిపించుకోవాలి అని. హలో అండి, వెల్కమ్ టు ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. ఈ సండే నాకు రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో ఈ స్టోరీ ఏంటంటే, మేము రీసెంట్గా మా ఫామ్లో డెలివరీ స్టార్ట్ చేసామండి. లైక్ అగనంపూడిలో ఒక కమ్యూనిటీ, మేమంతా ఒక దగ్గర నుంచి వస్తున్నాం కదండి, మాకు పాలని ఇక్కడ వరకు అందజేస్తే బాగుంటుంది అని అంటే, ఓకే కొంచెం డెలివరీ ఛార్జ్ పెట్టుకొని మేము డెలివరీ చేద్దామని డిసైడ్ అయ్యాం. చాలా తక్కువ మెంబర్స్కే డెలివరీ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఒక అతను ఉన్నారు డెలివరీ పంపించడానికి. బట్ ఫస్ట్ మనం కస్టమర్ని పరిచయం చేసుకుందాం అని నేను డెలివరీ చేశానండి. నేను పాలను పట్టుకొని డెలివరీ చేయడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చలే. సినిమాలు వర్క్ చేస్తావు కదా, నువ్వు ఇలా డెలివరీ చేస్తే బాగోదురా అన్నారు. నేనేం బిలీవ్ చేస్తాను అంటే, మనం చేసే వర్క్ లో ప్రతి టాస్క్ ని మనం తెలుసుకోగలగాలి. బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్, ఒక డైరెక్టర్ గా 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన తెచ్చుకున్నప్పుడే బెటర్ ఫిల్మ్ తీయగలము అంటారు. అలానే యాజ్ ఎ డైరీ ఫార్మర్, మా ఫామ్ లో చేసే ప్రతి ప్రాక్టీస్ గురించి నేను తెలుసుకుంటేనే నేను బెటర్ డైరీ ఫార్మర్ ని అని అనుకుంటాను. మొత్తం గేదెలకు నేను పాలు తీయకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఒక గేదెకి తీయగలను. ఫామ్ లో ఎంప్లాయ్ లేకపోతే ఫామ్ ని క్లీన్ చేసుకోవడం, కడుక్కోవడం, ఇదంతా నాకు మా ఫ్యామిలీకి అలవాటే. ఫీడ్ క్యాలిక్యులేట్ చేసి మిక్స్ చేయగలం, ఇన్సెమినేషన్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయగలం. ఇలా ఫామ్ లో జరిగే ప్రతి టాస్క్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ డెలివరీ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా చేయాలనుకున్నాను. సో నేను స్టార్ట్ చేశానండి. షూటింగ్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎలా అయితే రెడీ అయిపోతామో అలానే రెడీ అయిపోయి నేను డెలివరీకి వెళ్ళిపోయాను. సో డెలివరీకి వెళ్ళినప్పుడు కొంతమందికి నేను ఫిల్మ్ మేకర్ అని తెలిసిన వాడికి, ఇదేంటి సార్ మీరే వస్తున్నారు అనేవారు. లేదు సార్ కొన్ని రోజులు వస్తాను, కొన్ని కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి అనేవాడిని. వేరే ఆ కమ్యూనిటీలోనే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందండి. షీఈ్ అ ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ వైజాగ్. ఆ అమ్మాయికి నేను ఫిల్మ్ మేకర్ గా కూడా నన్ను చాలా సార్లు ఎంకరేజ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి. డెలివరీ చేస్తూ ఆ అమ్మాయికి దొరికేసాను రోజు. ఆ అమ్మాయి నన్ను చూసింది, సుధీరేనా కాదా అని డౌట్ పడుతుంది. బికాస్ పాలు డెలివరీ చేస్తున్నాడు ఏంటి అని. తను నన్ను చూసి చూడనట్టు అలా ఉంటే నేను చూసి దగ్గరికి వెళ్ళి, హే ఎలా ఉన్నావు అని మాట్లాడాను. మాట్లాడితే తను ఏంటి ఇలా వచ్చావు, మిల్క్ డెలివరీ చేస్తున్నావా అని చెప్పి తను కొంచెం చిన్నపోయింది. నాకు అర్థమవుతుంది తనకి నేను డెలివరీ చేయడం నచ్చలేదు. సరే అయిపోయింది, నెక్స్ట్ మిగతా డెలివరీస్ చేస్తున్నాను. విచిత్రంగా ఒక మేడం కి నేను పాలేయడం నచ్చలేదు. బికాస్ వాళ్ళ హస్బెండ్ ప్యూర్ మిల్క్ కావాలి అని మన దగ్గర తీసుకుంటున్నారు. పాల ప్యాకెట్ మీద ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పి ఆవిడకి మన పాలు తీసుకోవడం నచ్చలేదు. కానీ నేను డెలివరీ చేసే టైంకి ఎవ్రీడే ఆవిడే బయటకు వచ్చేది. ఆవిడ ఫేస్ లో నాకు రియాక్షన్ తెలిసిపోయేది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, అక్కడ నాకు శంకరదాద జిందాబాద్ సినిమా గుర్తొచ్చింది. లేదు మేడం మన బ్రాండ్ కి కనెక్ట్ అయ్యేలా చేయాలి అని అనుకున్నాను. దానికోసం నేను ఏం చేయలేదండి. నెక్స్ట్ డే నుంచి ఎవ్రీడే మార్నింగ్ ఆవిడకి డెలివరీ చేస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ అని స్మైల్ ఇచ్చేవాడిని. 1-2 days అయిపోయిన తర్వాత ఆవిడ చాలా ఆనందంగా స్మైల్ ఇస్తూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవారు. ఆ తర్వాత ఎలా అయిపోయింది అంటే, నేను ఏదైనా ఆలోచనలో గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా మేడం గుడ్ మార్నింగ్ చెప్తూ, ఎవ్రీ డే చాలా పాజిటివ్ నోట్తో నేను మిల్క్ ఇచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తూ, ఆవిడ మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ స్మైల్ ఇస్తూ, అది చాలా హ్యాపీగా అనిపించేదండి. ఇన్ఫాక్ట్ ఇది ఐడియా బాగుంది కదా అని చెప్పి ప్రతి కస్టమర్కి నేను గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని. సో ఈ గుడ్ మార్నింగ్ చెప్పడం అనే దాంట్లో ఉండే వైబ్ ఇంత బాగుంటుందా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. కస్టమర్ కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా కనెక్ట్ అయిపోయారు. సో ఇది నేను నా తర్వాత వెళ్ళే పర్సన్ కి చెప్పాను. ఎవ్రీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి స్మైల్ ఇస్తూ మిల్క్ ఇవ్వండి, చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది మీ డే అని. నాకు మన పాలను డెలివరీ చేసిన తర్వాత ఐ గాట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దిస్ స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్. వాళ్ళు వర్క్ చేయని రెస్టారెంట్ కి కస్టమర్ కి మధ్య బాండింగ్ కనెక్షన్ కింద వాళ్ళు ఫామ్ అవుతారు. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నేను గనక డెలివరీస్ చేయకపోయి ఉంటే ఈ గుడ్ మార్నింగ్ అనే వైపు నాకు వచ్చేది కాదు, నేను కస్టమర్స్ కి ఇచ్చేవాడిని కాదు. సో తప్పేం కాదండి, మీ బిజినెస్ లో ప్రతి పని మీరు చేస్తే అందులో ఉన్న లోటుపాట్లు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఒక ఆంటర్ప్రినర్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీ బిజినెస్ లో ప్రతి పని గురించి తెలుసుకోండి, ట్రై చేయండి. తెలుసుకొని వాటికి ఎంప్లాయీస్ని పెట్టి స్కేల్ చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ, లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.